అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వప్న, సివిల్ సర్జన్, తుని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇన్ఛార్జ్ DCHS కాకినాడ. ఈరోజు CHC పిఠాపురంకి రిపీటెడ్గా కంప్లైంట్స్, ఇలా పేషెంట్స్ నుంచి కొంచెం అసంతృప్తిగా ఉంది, సర్వీసెస్ కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయని రిపీటెడ్గా కంప్లైంట్స్ రావడం వల్ల ఈరోజు ఈ హాస్పిటల్లో ఆ పరిస్థితి ఎలా ఉందని చూడడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ విధంగా మార్నింగ్ 9 o'clock ఎగ్జాక్ట్గా వచ్చి ఇక్కడ మొత్తం ఎంటైర్ హాస్పిటల్, ఈచ్ అండ్ ఎవ్రీ వార్డ్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ల్యాబ్స్, వార్డ్స్, పేషెంట్స్ అన్నీ, ఇంకా అంత ఎంటైర్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ పోస్ట్మార్టం రూమ్. అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేషెంట్స్ కూడా అందరి దగ్గర తీసుకున్నాము. పేషెంట్స్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ లోపాలు అయితే ఉన్నాయి, లైక్ ఫ్యాన్స్ తిరగట్లేదు, లైట్స్ తిరగట్లేదు అని పేషెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. బట్ అదర్ సర్వీసెస్ సైడ్ డాక్టర్స్ ఎలా చూస్తున్నారు, మందులు అన్నీ ఉన్నాయా, బయట ఏమైనా కొనుక్కుంటున్నారా, ఇవన్నిటికైతే దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్ ఆఫ్ ది డాక్టర్స్. చిన్న అంటే క్లెన్లీనెస్ మనం ఇప్పుడు చూసుకుంటే కానీ MCH బ్లాక్లో సర్వీస్ శానిటేషన్ ఈజ్ వెరీ ల్యాకింగ్. ఇక్కడ less than 50% క్లెన్లీనెస్ ఉంది. ఓటీ అన్నీ కూడా, సో శానిటేషన్ ఈజ్ వెరీ బ్యాడ్, వన్ థింగ్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 130 డెలివరీస్, 130 to 140 డెలివరీస్ కండక్ట్ చేస్తున్నాము. పేషెంట్ లోడ్ ఎక్కువగా ఉంది. పీడియాటిక్ సర్వీసెస్ టు బి ఇంప్రూవ్డ్. అండ్ ఇప్పుడు ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ గురించి ఇండివిజువల్ డాక్టర్స్ కానీ రికార్డ్స్ కానీ అన్నీ వెరిఫై చేసి మేము సబ్మిట్ ద రిపోర్ట్ కూడా క్లీనినెస్ అయితే ఒకటి లేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, అదే రీజన్ అని నేను చెప్పట్లేదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వేర్ ఇన్ఫెక్షన్స్ విల్ బి మోర్ కామన్. స్టెరిలైజేషన్ జోన్ అనేది పెట్టుకోవాలి. మనం థియేటర్కి ఒక 100 అడుగుల దూరం నుంచి స్టెరిలైజ్ జోన్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి పేషెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఒక 4 hours మనం అక్కడ చూసిన తర్వాత వార్డ్కి షిఫ్ట్ చేయాలి. ఆ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ తను వెరీ అన్హెల్దీ, అక్కడే 3 రోజులు ఉంటారు పేషెంట్స్. ఆ వార్డ్ గోడల మీద అంతా ఉమ్మలు, అండ్ వాటర్, వాష్రూమ్ నిన్నటి నుంచే పనిచేస్తుందంట, లైట్ సరిగ్గా లేదు, ఫ్యాన్ సరిగ్గా లేదు. మేబీ ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్. ట్యూబెక్టమీ ఆపరేషన్ 15 to 20 minutes జరిగిపోతుంది. ఆ జరిగిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి 3 రోజులు ఉండడం ఈజ్ వెరీ క్రిటికల్ పీరియడ్. అప్పుడు వాడే యాంటీబయాటిక్స్, డ్రెస్సింగ్స్ ఎలా చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు చూద్దాం. పేషెంట్స్ వీ విల్ టేక్ ఇండివిజువల్ స్టేట్మెంట్స్, మనం పేషెంట్స్తో కూడా మాట్లాడి వీ విల్ సీ వాట్ ఈస్ ద కాజ్. మళ్ళీ రాకుండా ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మా సైడ్ నుంచి ఏం చేయాలనేది వీ విల్ గివ్ 100% సపోర్ట్గా హాస్పిటల్ అని మీకు కూడా చెప్తున్నాను. హెడ్ ఇంజురీస్ అవి వస్తే మనం ప్రైమరీ మేనేజ్మెంటే ఇక్కడ చేసేది. ఇక్కడ చేస్తే ఎమర్జెన్సీగా రాగానే మనము క్లీనింగ్ అంతా చేస్తాము. బేసిక్ సూచరింగ్ చాలా పెద్దగా ఉంటే సూచరింగ్ చేస్తాము. హెడ్ ఇంజురీ వాడిని కూడా GGHకి పంపించేస్తాం. అది ఎంతసేపు, ఒక 1 hour ఉంటుంది ఇక్కడ పేషెంట్. ఇమీడియట్గా మనం GGHకి రిఫర్ చేసేస్తాం. దాని తర్వాత ఏముంది అక్కడ, ఇక్కడ మనం పెట్టుకొని అడ్మిట్ చేయట్లేదు. యాక్సిడెంట్ కేసెస్కి అయితే వీళ్ళు ఓన్లీ ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ వెముకలు విరిగినా కానీ ఇక్కడ పెట్టుకోవడానికి ఆర్థోపెడిషియన్ కూడా లేరు ఇక్కడ. ఇప్పుడే విడుదలైన IIT JEE అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేవు లేవు లేనే లేవు. ఇక IITకి బ్రాండ్ శ్రీ చైతన్యనే.